సెకండ్ క్వశ్చన్, వారు ఏ ప్రదేశంలో పొందుకున్నారో కూడా గడిచిన వారము మనం ధ్యానం చేసుకున్నాం. ఎక్కడ పొందుకున్నారు? వెరీ గుడ్. ఏతాము అనే ప్రాంతంలో పొందుకున్నారు. ఏతాము అనగా ద ఎడ్జ్ ఆఫ్ విల్డర్నెస్, అనగా అరణ్యపు ప్రారంభ అంచు. ఎంతకీ వారు అరణ్యంలోకి అడుగు పెడుతున్నారు. క్రైస్తవం లేకపోతే క్రీస్తును అంగీకరించుట అనేది అరణ్యపు జీవితం. అలా చెప్తున్నాను. బిలీవింగ్ ద లార్డ్ జీసస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ విల్డర్నెస్, అనగా యేసు ప్రభుని నమ్మడము అరణ్యపు జీవితం. అది సులభము కాదు. యేసు ప్రభుని నమ్మడము, యేసు ప్రభుని అంగీకరించడం అది ఎక్కడ కూడా సులభము కాదు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారందరూ ఏం పొందుకుంటారంట? చదవండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 12. 12వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ, అంటే బ్రతుకువారు కాదు. అలా చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ, కొంతమంది కాదు, ఎవరో కొంతమంది మాత్రమే కాదు, అందరూ బ్రతికేవారు కాదు. మళ్ళా బ్రతక ఉద్దేశం కలిగితే చాలు. ఏమొస్తుందంట? అందుకే అపోస్తలుడు పౌలు ఈ మాట తెలియజేస్తారు. అయితే దేవునికి తెలుసు, యేసు ప్రభుని నమ్మిన తర్వాత వారి జీవితం ఏమవుతుందంట? అరణ్యపు అంచు. కానీ శుభవార్త ఏంటంటే, ఈ అరణ్యపు అంచులో దేవుడు ఇవ్వబోయే 2 గొప్ప ఆశీర్వాదాలు ఏంటంటే, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఎందుకని ఏతాములో దేవుడు ఈ రెండింటిని ఆశీర్వదించిన ఆ యొక్క ఆశీర్వాదాలు వారు పొందుతున్నారంటే, ఏతాములో ఏమేమి ఉన్నాయో కూడా మనం చూసాం. ఒకటి, బండ ఉంది. ఏతాములో ఏముంది? బండ. 2, ఏతాములో దుర్గములు ఉన్నాయి, స్ట్రాంగ్ హోల్స్. 3, ఏతాములో అధిపతులు ఉన్నారు, కెప్టెన్స్. ఏతాములో ఆహారం ఉంది, ద స్టోర్స్ ఆఫ్ ఫుడ్. అండ్ ఏతాములో ఏముందో తెలుసా? నూనె, ద్రాక్షరసము, ఇవి ఉన్నాయి. గమనించండి, ఎంత గొప్ప ఆశీర్వాదము ఏతాములో దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ ఏతాములో బండ లేకపోతే రాక్ అంటారు. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే అని మనము చూసాం. అయితే ఈరోజు నా వాక్య భాగం ఏంటంటే, ఈ మేఘము కింద ఎలా జీవించాలి, ఈ మేఘము కింద మనం ఉండాలంటే ఏమి చేయాలో ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము కావాలి అంటే మన జీవితంలో 3 విషయాలు ఖచ్చితంగా మనం చేయాలి. మొట్టమొదటి ఏంటంటే, విధేయత ఉన్న చోట, విధేయత ఉన్న చోట, ఫోర్ ద ప్లేస్ ఆఫ్ ఒబీడియన్స్, అనగా దేవుని యొక్క ఆత్మ మేఘము విధేయత ఎక్కడ ఉందో అక్కడ కుమ్మరించబడుతుంది. చదవండి. నిర్గమకాండము 40వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 40. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం, వర్స్ నంబర్ 34. 34వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను, మందిరమును నింపెను. గమనించారా? Then the cloud covered the tabernacle of meeting and the glory of the Lord filled the tabernacle. అప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపారు. పాత నిబంధనలో మందిరం అనగా ఏంటో తెలుసా? అవుట్ సైడ్ వాళ్ళందరూ కూడా కూడుకునేది.
కానీ కొత్త నిబంధనలు వచ్చేసరికి మందిరం అనేది ఈ 4 గోడల మధ్య ఇది కాదు. మందిరం అంటే మన హృదయమే యేసు ప్రభుకి ఆలయం, పరిశుద్ధాత్మకు ఆలయం. చదవండి 1 Corinthians chapter 3 verse number 16. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 1 Corinthians chapter 3 verse number 16. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అపొస్తలుడు పౌలు ఈ విధంగా అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. అపొస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ అంటున్నాడు, యు ఆర్ ద టెంపుల్, మీరే దేవుని ఆలయం. ఈ ఆలయమును మేఘముతో నింపబడాలి అంటే, పరిశుద్ధాత్మ మేఘముతో నింపబడాలి అంటే, ఇక్కడ రాయబడిన మాట, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా. ఎప్పుడు కమ్మింది తెలుసా? చదవండి 33వ వచనం. నిర్గమకాండము 40వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేశాను. చూసారా? ఎక్సోడస్ chapter 40 verse number 33 says, and he raised up the court all around the tabernacle and the altar and hung up the screen of the court gate. So Moses finished the work. Then అని మనం చూస్తాం. గమనించండి, మోషే ఎప్పుడైతే దేవుడు చెప్పిన పని సంపూర్తిగా చేశాడో, దేవుడు చెప్పిన పని సంపూర్తిగా జరిగించాడో, ఏమి కలిగింది? మేఘముతో మందిరము కప్పబడింది. మన జీవితాలు కూడా విధేయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే దేవుని యొక్క మేఘం. అలా అంటున్నాను. ఎవరి విధేయత అక్కడ? ఇశ్రాయేలు ప్రజలకు విధేయత, మోషేకి విధేయత అంటే మోషేకి విధేయత. అందుకే దేవుడికి పెద్దగా ఎక్కువ మంది కాదు, ఒక్కరి యొక్క విధేయతను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కుటుంబంలో అందరూ లోబడితే మరీ మంచిది, కానీ ఒక్కడు లోబడినా ఆ ఒక్కడిని బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడు? He will do marvelous things. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. మోషే ఒక్కడే పని సంపూర్తి చేశాడు, కానీ దేవుని యొక్క మేఘము ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు దాన్ని పూర్తిగా అనుభవించున్నారు. దేవుడు వారందరి మీద కూడా దేవుని యొక్క మేఘం లేదా మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభాన్ని కుమ్మరించి. ఈరోజు నేను అంటాను, దేవునికి ఎక్కువ మంది కాదండి, ఒకే ఒక్కరు కావాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయం 30వ వచనం చదివినట్లయితే, God is searching for one man. యెహెజ్కేలు 22వ అధ్యాయం, the book of Ezekiel chapter 22 verse number 30 చదవండి. 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడు అని నేను ఎంత విచారించినదో ఒక్కడైనను కనబడలేదు. గమనించారా? దేవుడు ఎక్కువ మందిని అడగటం లేదు. ఒక వ్యక్తి అడిగాడు, యేసు ప్రభు ఆయన మార్గంలో వెళ్తుంటే, శిష్యులు వెనకాల వెళ్తుంటే కొంతమంది మాత్రమే వెంబడించారు, కొంతమంది మాత్రమే. ఒకడు వచ్చి అడుగుతాడు, యేసయ్యా ఏంటి ఇంతమందిరా నేను వెంబడించేవారని అడిగాడు. అవును, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొంతమంది అన్నాడు. God is searching for one man who will show obedience in every situation. ప్రతి పరిస్థితిలో కూడా ఎవరైతే విధేయత చూపిస్తారో ఆ విధేయత చూపించే ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేశమును ఆయన బ్రతికించే గొప్ప దేవుడు. కుటుంబాలను, దేశమును ఆయన ఏం చేస్తాడంట? నేను పాడు చేయకూడనట్లు. మరొక మాట చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, the book of Jeremiah chapter 5 verse number 1.
జెరమయా 5:1. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు సూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. ఈ మాట చూడండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించు. I will forgive the land if you can search for one man who will do faithfully. నమ్మకముగా ఉండే వ్యక్తి అంటలేదు, నమ్మకముగా ఉండ యత్నించుచున్న. యత్నించడం అంటే ఏంటి? ప్రయత్నం. ఈరోజు అవ్వలేదా, రేపు ప్రయత్నం చేయడు, రేపు అవ్వలేదా, ఎల్లుండి ప్రయత్నం చేయడు. ప్రయత్నం చేసే వ్యక్తులు ఉంటారే, అటువంటి వ్యక్తులను దేవుడు అన్నాడు, ఆ ఒక్క వ్యక్తి కనబడితే చాలు, నేనేం చేస్తాను, ఐ విల్ ఫర్గివ్ ద ఎంటైర్ సిటీ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం అంతా కూడా నేనేం చేస్తాను, క్షమిస్తాను. దేవుడు కుటుంబాన్ని క్షమించాలనుకుంటున్నాడు. దేవుడు కుటుంబాల మీద తన యొక్క మేఘము, తన సన్నిధిని నింపాలని ఆశపడుతున్నాడు. అందుకు ఎవరు కావాలో తెలుసు దేవునికి? ఒకే ఒక వ్యక్తి, ఎయిదర్ హస్బెండ్ ఓ వైఫ్. భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు. ఈరోజు ఎలాగుందంటే భర్త ఒకవైపు, భార్య మరొక వైపు, బిడ్డలు మరొక వైపు. కుటుంబాల్లో ఎలాగుందంటే సమాధానం లేదు. భర్త అటుపక్క వెళ్తూ ఉంటాడు, భార్య ఏమో నా భర్త దేవుడికి వినట్లే, దేవుడి మాట వినట్లే, నేను ఎందుకు వినాలి అని ఇటుపక్క వెళ్తుంది. ఇద్దరులా ఉంటే కుమారులు లేదా కుమార్తెలు ఏం చేస్తారు? వాడు లోకంలో, లోక సంబంధమైన వాటిలో మునిగి తేలుతూ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు అలాంటి కుటుంబాల మీద దేవుడి సన్నిధి ఉంటుందా? ఏముంటుంది? శాపం. అదే కొన్ని కుటుంబాల్లో దుఃఖం, కొన్ని కుటుంబాల్లో అసమాధానం, కొన్ని కుటుంబాల్లో నెమ్మది ఉండదు. కారణం ఏంటో తెలుసా? దేవునికి విధేయత చూపించే ఆ ఒక్క వ్యక్తి కనుమరిగిపోతూ ఉన్నారు. ఈరోజు మన కుటుంబాల్లో ఒక్క వ్యక్తిగా, ఆ వ్యక్తిగా నేను ఉంటాను అని నువ్వు తీర్మానం తీసుకుంటే, మోషే అన్నాడు, అయ్యా నేను చేస్తాను, సంపూర్తి చేస్తాను. నిజంగా 40 days అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, కొండ మీదకి వెళ్తాడు. దేవుడు చెప్పిన ప్రతి పని అంతా కూడా విని దాని కిందకు వచ్చి తూచా తప్పకుండా ఏ మెజర్మెంట్స్ అయితే దేవుడు చెప్పాడు అలాగే ప్రత్యక్ష గుడారము, బలిపీఠము, మందసం అన్నిటినీ కూడా కట్టిన తర్వాత అక్కడ రాయబడిన మాట, when Moses finished the work, the cloud covered the tabernacle. ఎప్పుడైతే మోషే పని సంపూర్తి చేశాడు. విధేయత అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందో తెలుసా? దేవుని యొక్క మహిమ. చదవండి, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వర్స్ నంబర్ 23. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట అంటాడు. జీసస్ answered and said to him, if anyone loves me, he will keep my word, and my Father will love him, and we will come to him and make our home with him. చదవండి ఇప్పుడు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేతుము. గమనించారా? దేవుడే ఆయన ప్రేమిస్తానంటాడు. అంతేకాదు దేవుని యొక్క నివాసము ఎక్కడ ఉండదంట? వానితో పాటు. We will make our home with that person. ఎవరితో? ఆ ఒక్క వ్యక్తితో. భర్త అనుకోండి, కుటుంబంలో భార్య లేదా భర్త విధేయతగా ఉన్నాడు అనుకోండి, ఈ భర్త యొక్క హృదయంలో ఎవరు నివాసం చేస్తారంటారు తెలుసా? దేవుడే. యేసు ప్రభువు అంటారు, మేము అతని దగ్గరకు వస్తాం, అతనితో నివాసం చేస్తాం. ఎందుకో తెలుసా? అతడు నా మాట గైకొనుచున్నాడు. He is obeying, he is doing or he is keeping my word. నా మాటలు గైకొనుచున్నాడు. ఈరోజు కుటుంబాల్లో ఏమీ లేదంటే విధేయత. ఎవరికి విధేయత చెప్పండిరా? మనుషులకు కాదు, విధేయత దేవునికి చూపించాం. దేవునికి విధేయత ఎవరైతే చూపిస్తారో వారి యొక్క కుటుంబాలలో ఎవరుంటారో తెలుసా? దేవుని యొక్క సన్నిధి లేదా దేవుని యొక్క మేఘము ఆ మందిరమును నింపుతుంది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అదే క్లౌడ్ ఆఫ్ గ్లోరీ, యెహోవా మహిమ మేఘం.
దేవుని యొక్క మహిమ మేఘము మన కుటుంబాల్లోకి రావాలి అంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని యొక్క మాటకు ఎవరైతే విధేయత చూపిస్తారో, అందుకే మోషే అంటాడు, చదవండి, ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 9 వర్స్ నంబర్ 6. లేవియ కాండము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం, లేవియ కాండము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. Then Moses said, this is the thing which the Lord commanded you to do, and the glory of the Lord will appear to you. చదవండి ఇప్పుడు. మోషే మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. అట్లు చేయడంటే దోషం చేయడం. చెప్పండి, ఒక ఆవిడ పాస్టర్ గారు వాక్యం చెప్తే ఈ మాటని అదే పద్ధతిలో అట్లు చేయడానికి ఆయన ఆ ఇంటికి వెళ్ళిపోయి అట్లు బిజినెస్ పెట్టుకోండి అంటే దోస్తు బిజినెస్ పెట్టుకున్నాను. అట్లు చేయడం అనే మాటకి అర్థం ఏంటి? అలా చేయండి, అట్లంటే దోషలు కాదు. డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యం. This is the thing which the Lord commanded you to do, and the glory of the Lord will appear to you. అనగా మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించింది ఇదే అన్నాడు. మన్నా వస్తుంది, మీరందరూ డైరెక్షన్ పట్టుకెళ్ళండి, మీరు ఆ రోజుకి కావాల్సింది మీరందరూ కూడా ఏం చేయాలి, మీరు తీసుకోవాలన్నాడు. అయిపోయి వారు అలా చేశారు. కానీ కొంతమంది ఉన్నారు, వారు అలా చేయాలి. రేపటి కోసం కూడా వారు ఆ యొక్క మన్నాని వారు పొందుకున్నారు. ఏమైంది? పురుగు పట్టింది, కప్పు కొట్టింది. మోషే వారిని కోపడ్డాడు. చూడండి, దేవుడు ఏమైతే చేయమన్నాడో అది చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం ఏమో తెలుసా? వారి యొక్క మందిరం మీద, లేదా వారి యొక్క కుటుంబాల మీద, వారి హృదయముల మీద నిలుస్తారు. ఈరోజు నీకు అటువంటి ఆశీర్వాదం కావాలంటే డూ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాట ఏమి చెప్తుందో దాని ప్రకారం చేయడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఎవరైతే ప్రయత్నం చేస్తారో, మోషే అంటున్నాడు, ఇదిగో మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించింది ఇదే. మోషే నిజంగా ఎంత విధేయత చూపించాడో తెలుసా దేవునికి? మీరు మోషే యొక్క జీవితం గురించి ధ్యానం చేస్తే మోషే మీద ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారో ప్రజలు, అయినా కూడా మోషే దేవునికి విధేయత చూపిస్తూనే ఉన్నారు. విధేయత అనేది ఈజీ కాదు. విధేయత అనేది జీవితాన్ని సులభతరము చేయదు. విధేయత చూపించినంత మాత్రాన అంత సరిగా ఉండాలనుకున్నారా? The obedience doesn't always make life easier. Obedience అనేది, విధేయత అనేది జీవితాన్ని సులభతరం కాదు, చేయదు, అది కష్టం. అయినా విధేయత చూపించాలి. దేవుడే అడుగుతున్నా. కొన్నిసార్లు విధేయత మనకేం చేస్తారంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఇస్తుంది. అయితే లోక సంబంధంగా మాట్లాడితే కష్టాలు, నష్టాలు ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మోషే దేవుని యొక్క మాటను విధేయత చూపిస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో మోషే, నువ్వు వెళ్ళు, నా ప్రజలందరినీ ఇక్కడ నువ్వేం చేయాలి, తీసుకురావాలి కదా, ఫరోతో మాట్లాడన్నాడు. మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి ఫరోతో అన్నాడు, అయ్యా మా దేవుడు మమ్మల్ని వేరే ప్రాంతానికి వెళ్ళి బలి అర్పించమన్నాడు, కాబట్టి నా ప్రజల్ని పంపించు అన్నాడు. ఏమైంది? దేవుడి మాట విధేయత చూపించాడు, అక్కడికి వెళ్ళాడు. జవాబుగా ఆ విధేయత వల్ల మోషేకి ఒరిగిందేంటి? మోషే ఇమీడియట్గా ఆన్సర్ పొందుకున్నాడా? లేదు. ప్రజలందరూ కూడా హ్యాపీ అయ్యారా అనుకుంటే హ్యాపీ అవ్వలేదు. కారణం చెప్పమంటారా? ఫరో అన్నాడు, ఈ ప్రజలు ఇప్పుడు ఎంత తీసుకొస్తున్నారు ఎన్నికలు, ఆ లెక్క అలాగే ఉండాలి, వారికి గడ్డి ఇవ్వకూడదు. ఇప్పుడు గడ్డిస్తున్నారు, వీళ్ళే గడ్డిస్తున్నారు, అధికారులే గడ్డిస్తున్నారు, కావలసినవన్నీ చేయడానికి అన్ని సమకూరుస్తున్నారు. ఎవరు? ఫరో యొక్క అధికారులు. ఇప్పుడేమో ఫరో అన్నాడు మోషే యొక్క మాట విని, ఈ ప్రజలకి గడ్డి ఇవ్వను, మీరే వెళ్ళి గడ్డి ఏరుకొని ఆ లెక్క మీరు నాకు అప్పగించాలి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పని భారం ఎక్కువైందా తక్కువైందా? ఎవరి మాట విని? మోషే మాట విని. మోషే దేవుడికి విధేయత చూపించాడు, కానీ విధేయత వల్ల భారం అనేది మరింత ఎక్కువైంది. మోషే అంటాడు, అయ్యా నేను వెళ్ళిన దగ్గర నుండి ఫరో ఇంకా భారం పెంచుతున్నాడే కానీ
తగ్గించట్లేదు. గమనించండి, మోషే యొక్క జీవితంలో ద ఒబీడియన్స్ ఇన్ మోసెస్ లైఫ్, when Moses obeyed God's call, మోషే దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపించాడు. కానీ 10 సార్లు దేవుని యొక్క మరి ఏమంటే ఈ తెగులు ఆ ఐగుప్తు దేశం మీదకి వచ్చాయి, కానీ ఎక్కడ కూడా విడుదల రాలేదు. మోషే 10 సార్లు ఆ యొక్క ఫరో దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. అయ్యో మళ్ళీ వెళ్తున్నాడు. అమ్మో ఫరో అన్నాడు, మమ్మల్ని నువ్వు హింస పడతావా మోషే అని అంటూనే ఉన్నాడు. ఫరో తిరుగుతున్నాడు ఒకవైపు, మోషే విధేయత చూపించాడు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. వెళ్ళినప్పుడల్లా కూడా తింటూ ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు ఆ తిట్లు అవసరమా మోషేకి? అదే ప్రశ్న మనం ఉంటే ఏమంటా, వద్దు ఈ తిట్లు కోసం మనం వచ్చేది, ఈ తిట్లు బదులు వేరే దగ్గరికి వెళ్ళిపోతే కొద్ది మనశ్శాంతి అయినా, చెప్పండి కానీ మనశ్శాంతి అయినా వస్తుంది కదా అనుకోరా మీరు? మోషే 10 సార్లు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళినంతసేపు కూడా ఆ పక్కన ఫరో యొక్క అధిపతి అన్నారు, వీడు ఎవరు మోషే అన్నాడు, వీడు వస్తూనే ఉన్నాడు. అలాగా మనందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి ఈ వ్యక్తిని ఎందుకు వస్తున్నాడు, ఎందుకు అనుమతిస్తున్నావు అని ఫరోతో మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మోషే ఏమో దేవుని విధేయత చూపించాడు, కానీ మోషేలో ఎన్ని నిందలు వస్తున్నాయి? దేవుని పిలుపునకు విధేయత చూపించినంత మాత్రాన నిందలు రావు అనుకోవద్దు. ఖచ్చితంగా ఏముంటాయి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఖచ్చితంగా there will be some problems in your life, and when you are obeying God, దేవుని యొక్క మాటకు నీవు విధేయత చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏముంటుంది తెలుసా? శ్రమలు, నిందలు. ఎర్ర సముద్రం దగ్గరికి వద్దాం. దేవుడు అన్నాడు 2 దారులు చూపించాడు. ఒకటేమో ఎర్ర సముద్రంకి వెళ్ళే త్రోవ, రెండోదేమో హైవే. లాస్ట్ వీక్ చెప్పాను నేను, అది రాజమార్గం, హైవే. అందులో నీకు ముళ్ళు ఉండవు, రాళ్ళు ఉండవు, చక్కగా తార్ రోడ్డుతో మంచి రోడ్డు వేశారు. ఆ రోడ్లోకి వెళ్ళాలి, ఈ రోడ్లోకి దేవుడు వెళ్ళమన్నాడు. అలాగే రాగానే మోషే అంటాడు, దేవుడు చెప్పాడు ఇలా వెళ్దామన్నాడు. సరే అని చెప్పి వారు బయలుదేరారు. ఆ రూట్లోకి వెళ్తుంటే ఎర్ర సముద్రం దొరికింది. వాళ్ళు తిట్లు చూడండి. మోషే అంటారు, మోషే మాకు సమాధులు లేవనుకో ఇక్కడ తీసుకొచ్చావా, మమ్మల్ని చెప్పేయడానికి తీసుకొచ్చావా? మోషే ఏమో దేవుని మాట విని రహదారి కాకుండా వేరే మార్గం నడిపించాడు. అది దేవుని యొక్క ప్రణాళిక అనుకుందా, దేవుని యొక్క చిత్తం అనుకుందా? మోషే దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. ఎక్కడ? ఎర్ర సముద్రము దగ్గర. అయితే ప్రజలందరూ కూడా ఏమని జరుగుతున్నారు తెలుసా? చదవండి, రీడ్ ఎక్సోడస్ చాప్టర్ 14, నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయం 11వ వచనం చదివితే 11th verse. అంతటి వారు మోషేతో, ఇదిగో మోషే, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని తీసుకొచ్చిందివా? మేము ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా. ఒకసారి బాగుతాం. ఏమంటున్నారు మోషేతో? ఏవయ్యా మోషే, మాకు సమాధులు కట్టించడానికి ఇక్కడ తీసుకొచ్చావా? అక్కడ మేము ఆల్రెడీ సమాధులు కట్టుకున్నాం, మాకు సమాధులు ఉన్నాయి. అక్కడ ఫరో యొక్క అనుగ్రహం వల్ల మేము సమాధులు కూడా తయారు చేసుకున్నా, అక్కడ సమాధులు చక్కగా ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి ఎక్కడ తీసుకొచ్చినా మేము? ఈ అరణ్యంలో, ఈ ఎర్ర సముద్రం దగ్గర మమ్మల్ని చావడానికి తీసుకొచ్చావా? ఇంకా చదవండి, 12వ వచనం. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినవాడు ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటే మేలని చెప్పిరి. చెప్పండి, మనము కూడా ఎన్నిసార్లు ఈ మాట అనలేదు? క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత చచ్చే కన్నా లోకంలో ఉండి చచ్చుట మేలు. సేమ్ అదే మాట అంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. మేము అరణ్యమందు చచ్చుట కంటే, యేసు ప్రభు నమ్మిన తర్వాత ఈ కష్టాలు బాధలు అనుభవించుట కంటే, అసలు యేసు ప్రభు రాకముందే అవన్నీ ఆల్రెడీ అనిపిస్తున్నాం కదా, అందులో ఉంటే మంచిది. ఇశ్రాయేలు ప్రజల యొక్క మాటలు చూడండి. మోషే ఏమో విధేయత చూపించాడు. మేబీ వాళ్ళందరూ అనుకుంటారేమో, మోషే ఈ రూట్లో వెళ్దాం, ఈ రూట్లో వెళ్తే బాగుంటుంది, మా పిల్లలు ఉన్నారు, మా యొక్క యానిమల్స్ ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఇవన్నీ చక్కగా నడాలంటే ఏం చేయాలి? మంచి రోడ్లోకి వెళ్ళాలి. నువ్వేమో ఈ పిచ్చి పిచ్చి రోడ్లు తీసుకెళ్తున్నావు, ఆ రూట్లోకి వెళ్తే కాళ్ళు వంకర అవుతాయి, మా యొక్క పాదాలు ఏమవుతాయి? నొప్పులు. వద్దొద్దు,
లేదు లేదు దేవుడు వెళ్ళమన్నాడు. సరే వెళ్తే ముందేమో ఎర్ర సముద్రం, ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. వెనకాల చూస్తే 600 రథాలతో ఐగుప్తు సైన్యం వెంటబడుతుంది. సో ఆలోచిద్దాం, ఆ యొక్క ఆలోచన అంతా తీసుకెళ్దాం. అసలు ఆ యొక్క మాటలు మోషేని ఎంత దుఃఖపరిచాయో కదా, ఎంత దుఃఖపరిచాయో. విధేయత అనేది ఈజీ కాదు. ఒబే ద లార్డ్, భర్తగా నువ్వు ఒబే చేస్తున్నప్పుడు భార్య వస్తుంది ఏమంటే తెలుసా, చాలే యథార్థత అంటారు. ఎవరు? యోగు భార్య ఏమంది, ఇంకెందుకు దేవుని దూషించి నువ్వు భర్తగా విధేయం చూపిస్తావు, భార్య చేయమంటది సూటిపోటి మాట. భార్య విధేయం చూపిస్తావు, భర్త చెడ్డాడు, చాలే ఇప్పుడు అంతా దేవజన దగ్గరికి. ఇది విశ్రాంతం కాదు, ఇది గమనించారు. ఏమన్నా వ్యక్తి శూన్యమిరా దైవజనుడికి వెళ్దాం అనుకుంది. కుమారుడు చనిపోయాడు, భర్త దగ్గరికి అంటుంది, గాడికి గంట కడితే నేను దైవజనుడికి వెళ్తాను అంటే, ఇప్పుడు ఎందుకు వెళ్తాను దైవజను దగ్గరికి, నేను వెళ్ళడం మంచిదని. ఒక పక్కేమో దేవునికి విధేయం చూపిద్దాం అనుకుంటా, ఒక పక్కేమో ముళ్ళతో గుచ్చుతూనే ఉంటా. ఇలాంటి అనుభవాలు గమనించారు మీరు? కానీ ఇలాంటి అనుభవాలు ఉన్నా కూడా దేవుడికి ఎవరైతే ఇంకా విధేయం చూపిస్తారో వారి జీవితంలో దేవుడు బలమైన మేఘాన్ని కుమ్మరిస్తాడు. నమ్మిన వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? We have a great the cloud of glory when we obey. మనం విధేయత చూపిస్తే దేవుని యొక్క మేఘము కుమ్మరించబడుతుంది మన జీవితం. విధేయత ఉన్న చోటే, విధేయత లేదా దేవుని యొక్క సన్నిధి మిస్ అవుతుంది. విధేయత ఉన్నదా దేవుని యొక్క సన్నిధి ఖచ్చితంగా బలంగా దిగుతుంది ఆ ప్రదేశంలో. రెండవది, ద సెకండ్ పాయింట్ ఈస్, ఈ మేఘం ఏం చేస్తుందంటే ప్రివిలైజ్డ్ యాక్సెస్ టు డివైన్ డైరెక్షన్, అంటే దైవిక మార్గదర్శకత్వంలో ఇస్తుంది. రెండవది, ఎందుకు మనము ఈ మేఘమును ఆహ్వానించాలి అంటే, ఎందుకు ఈ మేఘము కింద జీవించాలి అంటే, బికాస్ ఇట్ విల్ గివ్ యాక్సెస్ టు డివైన్ డైరెక్షన్, అనగా దైవిక మార్గదర్శకత్వాన్ని చూపించేది ఏంటో తెలుసా? ఈ మేఘమే మార్గదర్శకత్వం చూపిస్తూ ఉంది. చదవండి, నిర్గమకాండము 40వ అధ్యాయము 36వ వచనము 37వ వచనం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 40 వర్స్ 36 and 37. చదవండి. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. The book of Exodus chapter 40 verse 36. Whenever the cloud was taken up from above the tabernacle, the children of Israel would go onward in all their journeys. But if the cloud was not taken up, then they did not journey till the day that it was taken up. ఒకసారి గమనించుదాం, ఇశ్రాయేల్ యొక్క ప్రయాణము దేని మీద ఆధారపడుతుందో తెలుసా? మేఘం మీద. చాలా మంది వారి నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క జీవిత ప్రయాణంలో అనేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వారి నిర్ణయాలు దేవుని యొక్క సమయం మీద ఆధారపడదు, వారి స్వంత నిర్ణయాలతో ఉంటాయి. ఇశ్రాయేల్ అలా చేయలేదు. వారి ప్రయాణం ఎలాగో తెలుసా? ఇశ్రాయేల్ యొక్క ప్రయాణం గమనించండి. ద జర్నీ ఆఫ్ ఇజ్రాయెల్ డిడ్ నాట్ డిపెండ్ ఆన్ దేర్ ఎమోషన్స్, అనగా ఇశ్రాయేల్ యొక్క ప్రయాణము వారి భావోద్వేగాల మీద ఆధారపడలేదు. ఈరోజు అంతా బాగుంది, ప్రయాణం చేద్దాం. ఈరోజు నాకు జ్వరం వచ్చింది, ఈరోజు వెళ్ళకూడదు. ఇది కదా మన ఆలోచన. ఎక్కడికి వెళ్దాం అనుకుంటాం, ఏం చేస్తాం? బాగుంది అనుకోండి, ఏం చేస్తాం? ప్రయాణం స్టార్ట్ చేస్తాం. బాగోలేకపోతే చచ్చిపోతే, ఈరోజు నీకు నీరసం ఉంది, ఈరోజు ఆగిపోదాం, సండే ఆగిపోదాం, నెక్స్ట్ వీక్ వెళ్దాం. ప్రయాణం, ఇశ్రాయేల్ యొక్క ప్రయాణము ఎవరి మీద ఆధారపడలేదు తెలుసా? ఎమోషన్స్ మీద ఆధారపడ్డాయి, వారి భావోద్వేగాల మీద ఆధారపడలేదు. The second one, the journey of Israel doesn't depend on fear or pressure, అనగా ఇశ్రాయేల్ ప్రయాణము భయము లేదా ఒత్తిడి మీద ఆధారపడలేదు. ఐగుప్తుల యొక్క ఒత్తిడి లేదా ఐగుప్తుల యొక్క భయం, ఈరోజు ఐగుప్తుల సైన్యం మనం తరుగుతారు, మనం ప్రయాణం చేద్దాం, భయము లేదా ఒత్తిడి మీద కూడా ఆధారపడలేదు. మూడవది, they did not depend on human wisdom, అనగా మనుష్య జ్ఞానం మీద ఆధారపడలేదు. ఓకే,
ఈరోజు ఏదైనా పూజకి పిలిపించి ఇది ఏమంటారు దాన్ని అది మొహంతో చూసి ఓకే ఈరోజు బాగుంది, అంత బాగుంది, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, బాగుంది, వెళ్దాం పర్వాలేదు, ఈ దీని మీద ఆధారపడలేదు. ఆ రోజులో ఉన్నారు. శకునం అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? శకునం. శకునం అంటే ఒక ప్రవక్తను పిలుస్తారు. ప్రవక్తను పిలిచి ఇదిగో మీరు చెప్పండి, నేను ఈ పని చేద్దాం అనుకున్నాను, మీరు ఓకే అంటారా కాదా అంటారా అని వాళ్ళు అడిగి శకునం చూసి అంత బాగుంది అని చెప్పితేనే వాళ్ళు చేస్తారు. అలాగా ఇశ్రాయేలు ప్రయాణము అలా కూడా జరగలే. మనుష్య జ్ఞానం మీద ఆధారపడలేదు, వారి ఎమోషన్స్ మీద ఆధారపడలేదు, అలాగే వారి యొక్క భయము లేదా ఒత్తిడి మీద ఆధారపడలేదు. కానీ దేని మీద ఆధారపడింది తెలుసా? మేఘం మీద ఆధారపడింది. మేఘము ఆ యొక్క మందిరం మీద ఉంటుంది కదా. ఈ మందిరంలో ఎన్ని దినాలైతే ఉంటుందో, సపోజ్ ఆ మేఘం సంవత్సరం దినాలు ఉందనుకోండి, సంవత్సరం దినాలు అక్కడ ఉండాల్సిందే, ఎవ్వరు వెళ్ళడానికి వీలు. చదవండి సంఖ్యాకాండము 9వ అధ్యాయం. ఆ మాట కూడా పరిశుద్ధాత్ముడు రాయించాడు. సంఖ్యాకాండము ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 9 వర్స్ నంబర్ 22 22వ వచనం చదవండి. ఆ మేఘము 2 దినములు గాని ఒక నెల గాని చూసారా, ఏడాది గాని తడువు చేసి మందిరం మీద నిలిచిన ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. గమనించండి. Whether it was 2 days or a month or a year that the cloud remained above the tabernacle, the children of Israel would remain encamped and not journey. వారు ప్రయాణం చేసేవారు కాదు. ఒక నెలైనా, ఒక 2 దినాలైనా, లేదా ఒక సంవత్సరం పాటు మేఘం అలాగే ఉంది అంటే వారు ప్రయాణం చేసేవారు కాదు. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు దేవుడు ఎస్ అనకముందే త్వరపడి ఓకే అని ఎన్నిసార్లు మనం తీసుకోలేదు. ఎన్నిసార్లు మనము సాహసించి ముందుకు ప్రయాణం చేశాము. ఎన్నిసార్లు దేవుని యొక్క మాట వినకుండా ఈరోజు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. మేఘము కింద జీవించడం ఈజీ కాదు. You have to wait a month, you have to wait a year. నీవు ఒక నెల లేదా ఒక సంవత్సరం కూడా నువ్వు వెయిట్ చేయ తప్పదు. దేవుడు ఎస్ అనేదాకా. ఆ మేఘం అలా పైకి వెళ్తే వారి ప్రయాణం మొదలు పెట్టేవారు. ఒకవేళ మేఘం అక్కడే ఉంటే వారి మేఘం చూసుకునేవారు. మోషే వచ్చేవాడు, రండి మేఘం బయలుదేరింది, మనకు బయలుదేరాలి అనగా అంత సర్దుకుని వాడు వెళ్ళిపోవాల్సిందే, ఎక్కడ కూడా ఆగడానికి వీల్లేదు. ఒకవేళ మేఘము ఆగిపోతే, అందుకే 23 వచనం చదవండి ఒకసారి. 23వ వచనం చదువుదామా? యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. Verse number 23 says, at the command of the Lord they remained encamped, and at the command of the Lord they journeyed. They kept the charge of the Lord, and the command of the Lord by the hand of Moses. మోషే మాట చొప్పున. మోషే అనేవాడు, రండి మనందరం కూడా బయలుదేరమంటే వారు బయలుదేరేవారు. ఎప్పుడు తెలుసా? మేఘము పైకెత్తబడితే. మేఘం అక్కడ ఉంటే వారు బయలుదేరేవారు కాదు. దేవుడి మీద ఆధారపడితే అంట మన మార్గములను సరళం చేసే దేవుడు మన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తున్నా. ఇఫ్ యు వాక్ లెఫ్ట్ సైడ్, నీవు ఎడమవైపు వెళ్తే గమనించండి, ఇలా ఉన్నాం మనం. ఇలా ఉంది, మనము ఎడమవైపుకి వెళ్ళాలి, కుడివైపుకి వెళ్ళాలి. నువ్వు కుడివైపుకి వెళ్తేనే నీకు డెస్టినేషన్ వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు ఎడమవైపు వెళ్ళావు అనుకోండి, ఏమంటారు? దారి తప్పిపోయారు. అవునా కదా? యు మిస్ ద వే అంటారు. కానీ దేవుని మీద ఆధారపడి వ్యక్తంట బాగా గమనించి ఆ వచనంలో మీకు చూపిస్తాను. అతడు ఎడమవైపుకి వెళ్ళినా కుడివైపుకి వెళ్ళినా he will reach his destination because of the cloud of glory. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? చదువుతారా? మాట చదువుతారా? చదవండి. ఐజయా chapter 30 verse 21. The book of Isaiah chapter 30 verse 21. Isaiah 30 verse 21. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం చదవండి. Your ears shall hear
a word behind you saying, this is the way, walk in it. Whenever you turn to the right hand or whether you turn to the left. చదవండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. నువ్వు ఎడమవైపు తిరిగావు, వెనక సౌండ్ వస్తుందంట, పర్వాలేదు నడు, ఇదే త్రోవ అంటాడు. లేదా నువ్వు కుడివైపు తిరిగావు అనుకో, ఇదే త్రోవ, ఇది నడు అంటే ఆ త్రోవని డెస్టినేషన్ నడిపించే ఆ యొక్క హ్యాండ్ ఉంటుంది, అది నీ పక్కనే ఉండి నేను నడిపించి ఆ డెస్టినేషన్ చేరినట్లుగా అనుగ్రహించేది ఆ దేవాది దేవుడు మాత్రమే. నమ్మిన వారు మాత్రమే. దేవుడికి స్తోత్రం చెప్తామా. మీరు కుడి తట్టు తిరిగినా ఎడమ తట్టు తిరిగినా, టేక్ దిస్ యాజ్ ఎ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఇది ఒక వాగ్దానంగా తీసుకుందాం. చాలాసార్లు అనుకుంటాం కదా, నేను ఇలా వెళ్తున్నాను, నాకు ఏమి రావద్దు అనుకున్నావేమో. మేబీ యు ఆర్ డూయింగ్ నాట్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. నీవు దేవుని చిత్తాన్ని చేయలేదేమో, అందుకే నువ్వు డెస్టినేషన్కి వెళ్తున్నావు. అది దేవుని చిత్తాన్ని చేయి. ఎడమవైపు వెళ్ళినా కుడివైపు వెళ్ళినా ఒక స్వరం పడుతుంది. యూ విల్ హియర్ ఏ సౌండ్ బిహైండ్ యూ. నీ వెనకలో ఒక శబ్దం పడుతుంది, ఇదే త్రోవ, నువ్వేం చేయాలి? నడు, ఇందులోనే నడవండి, ఇదే త్రోవ, దీన్ని నడవండి. నిన్ను నడిపించి ఆ డెస్టినేషన్, ఆ యొక్క గమ్యాన్ని చేర్చేది దేవుడి యొక్క హస్తం మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా. ఈరోజు చాలాసార్లు అనుకుంటాం కదా, ఏం చేయాలి అర్థం కావట్లేదు, డాక్టర్లు ఏమో ఆపరేషన్ పడుతుంది అన్నారు అనుకోండి, డాక్టర్లు ఏమో ఆపరేషన్ పడుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, నాకైతే ఆపరేషన్ వద్దు అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆపరేషన్ వద్దు అన్నా ఆపరేషన్లోకి వెళ్ళినా ఈ రెండిట్లో నడిపించేది ఎవరు తెలుసా? దేవుని యొక్క ఆయన. ఆపరేషన్ లేకుండానే స్వస్థపరచగలడు, ఆపరేషన్తో కూడా ఆయన బాగు చేయగలడు. నువ్వు ఎడమవైపు తిరుగు, ఆపరేషన్ ఎక్కడ వెళ్ళు, ఇదే త్రోవ నడు అంటాడు. లేదా నువ్వు కుడివైపు తిరుగు, ఆపరేషన్ పడింది, నువ్వు వెళ్ళావు, ఇదే త్రోవ ఇది నడువండి. రెండిట్లో కూడా గమ్యాన్ని చేర్చేది ఆ మహిమ గల మేఘం మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్తావా. కానీ నీవు నేను ఆ మాట చొప్పున ప్రయాణం చేస్తేనే, యెహోవా మోషే ద్వారా చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఆలోచన చేసి వారు అంగీకరించి వారు నడుస్తూ ఉంటే వారికి దేవుని యొక్క మరి యాక్సెస్, దేనికి? డివైన్ డైరెక్షన్ అనగా దైవిక మార్గమును వారి కొరకై దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒక మాట రాయబడింది, అరణ్యంలో ఆయన ఏం చేస్తాడంట? మార్గములను ఆయన ఏర్పాటు చేసేది. He will make ways in highways. He will make ways in wilderness. అనగా అరణ్యంలో దేవుడు ఏం చేస్తాడంట? మార్గాలు నడిపిస్తాడు. మూడవది కూడా చెప్పి నేను ముగిస్తాను. The cloud of glory provides protection and assurance. అనగా దేవుని యొక్క మేఘము సంరక్షణను భరోసాను అందిస్తుంది. చదవండి నిర్గమకాండము 40వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. The book of Exodus chapter 40 verse 38. ఇశ్రాయేలు అందరి కళ్ళ ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. చదవండి, ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా చదువుతాను. For the cloud of the Lord was above the tabernacle by day, and fire was over it by night, in the sight of all the house of Israel throughout all their journeys. వారు ఐగుప్తు దేశం మొదలుకొని కనాను దేశం వరకు 42 ప్రదేశాలు వారు నివాసం చేశారు కదా. ఈ 42 ప్రదేశాలు ఎందుకున్నారు చెప్పంటారా? Because the cloud of glory was there. దేవుని యొక్క మేఘము 42 ప్రదేశాలు నింపబడి 42 ప్రదేశాలు ఉంది కాబట్టి వీళ్ళు కూడా 42 ప్రదేశాలు గుండా వెళ్ళారు. దేవుని యొక్క మేఘం అంట వారి యొక్క సమస్త ప్రయాణాల్లో దేవుని యొక్క మేఘం వారు నడిపించింది. ఈరోజు మన ప్రయాణాల్లో నడగలుగుతున్నామా? మహిమ మేఘం, ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ. చూడండి, ఈ క్లౌడ్ ఆఫ్ గ్లోరీ అనేది ఎక్కడ నిలబడి తెలుసా? స్టాండ్స్ బిట్వీన్
గాడ్స్ పీపుల్ అండ్ దేర్ ఎనిమీస్. అనగా దేవుని ప్రజలకు మరియు వారి శత్రువులకు మధ్య నిలబడుతూ ఉంది. మహిమ మేఘము ఎక్కడ ఉన్నదంట? ఇక్కడేమో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఇక్కడేమో శత్రువులు ఉన్నారు అనుకోండి. ఈ శత్రువులకి ఈ ప్రజలకి మధ్యలో నిలబడుతుంది ఎవరు తెలుసా? మహిమ గల మేఘం. అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. మన శత్రువులకు ప్రతిదండన చేయబడి ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రము చెప్తామా? అంతేకాదు, ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ brings light to God's people and darkness to the enemies. అనగా దేవుని ప్రజలకు వెలుగు తీసుకొస్తుంది, వారి శత్రువులకు ఏం తీసుకొస్తుంది? చీకటిని తీసుకొస్తుందండి దేవుని యొక్క మేఘం. మనం నడుస్తున్నప్పుడు మనకి వెలుగు కనబడదంట, వెనకాల ఉన్న శత్రువులకు ఏం కనబడదంట? చీకటి తీసుకొస్తుంది. అంతేకాదు, ఇట్ విల్ గివ్స్ అష్యూరెన్స్ ఇన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. అనగా సాధ్యము కాని పరిస్థితుల్లో ఏమిస్తుంది తెలుసా? భరోసా ఇస్తుంది. సాధ్యం కాదు నీకు, ప్రయాణం చేయడం అసాధ్యం. ఆ రూట్ అంతా కూడా భయంకరమైన మరి చాలా భయంకరమైన ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. అయితే అటువంటి టైంలో కూడా భరోసా అనగా అష్యూరెన్స్ ఇచ్చేదెవరు తెలుసా? దేవుని యొక్క మహిమ గల మేఘం. ఇదంతా మనకు తెలిసిన సిచ్యువేషన్ కదా. ఏంటిది? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రజలందరికీ అలాగే వెనకాలని కనబడుతున్నారా శత్రువులు? వచ్చేవారా? ఇక్కడ శత్రువులు కనబడుతున్నారా? వాళ్ళు బయలుదేరారు కదా. వీళ్ళకి వాళ్ళకి మధ్యలో ఏమో తెలుసా? మహిమ గల మేఘం. వీళ్ళకేమో వెలుగుంది, వాళ్ళకేమో చీకటి ఉంది. మేఘము ఎప్పుడైనా గమనించారు, మేఘము ఇలాగా వచ్చినప్పుడు ఏమవుతుంది? చీకటి పడదు కదా. మేఘం మళ్ళీ వెళ్ళిపోతే ఏమవుతుంది? వెలుగు వస్తుంది. మేఘం వెళ్ళిపోతే వెలుగు వస్తుంది, మేఘం వస్తే చీకటి. ఇక్కడ అలా కాదు. మేఘం ఎలా ఉందంటే రెండు వైపులా ఇటు పక్కన అందరికి కూడా వెలుగు ఉంటుందంట, అటు పక్కన అందరికి చీకటి ఉంటుందంట. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన అద్భుత కార్యం. ఈ చిన్న వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక చిన్న వీడియో సౌండ్ పెట్టారా? ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వారు దాటారో చిన్న వీడియో పెట్టాను నేను. అది ఒకవేళ అయితే చూద్దాం, లేకపోతే ముందుకు వెళ్ళిపోతాం. సౌండ్ ఓకే. వారు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు, ఓకే వాళ్ళు చెప్తారు, నేను సౌండ్ లేదు కానీ, వారు ఎర్ర సముద్రం దగ్గర చెప్పారు. ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క నీరు లైక్ వాల్స్ అనగా గోడల వలె, వారికి గోడల వలె వారు కనబడి, వారు ఆ మధ్యలో ఆ భాగంలో వెళ్తుంటే ఆ వెనకాల మేఘం చూడండి, ఆ మేఘం వారిని కమ్ముకుని వారికి వెలుగుని తీసుకొచ్చింది. వారి శత్రువులకు, వెనకాల ఉన్న శత్రువులకు భయంకరమైన చీకటి తీసుకొచ్చిందని ఆ యొక్క చిన్న క్లిప్పింగ్లో మీకు చూపించడానికి పెట్టాను. సౌండ్ కూడా లేదు, పర్వాలేదు. వాళ్ళు వెళ్తున్నప్పుడు గమనించండి, ఆ మేఘము వారికి వెనకాల, అప్పుడు వరకు ముందున్న మేఘం ఇప్పుడు ఎక్కడికి తెలుసా? వెనకాల నిలబడి బైబిల్లో రాయబడింది వారికి వీరికి మధ్య నడుమ అది నడుస్తూ ఉంటే వారికి వెలుగు, వీరికి చీకటి అనే మాట మనం చూస్తూ ఉంటాం బైబిల్లో.
వెనకాల ఫరో సైన్యం కూడా అదే మార్గంలో, అంటే ఆ యొక్క ఆరిన నేలలో వారు కూడా ప్రయాణం చేసి వస్తూ ఉంటే వారికి కూడా గోడలాగా ఉన్నాయి. కానీ వీరు ఎప్పుడైతే ఆ యొక్క ఒడ్డుకు వచ్చేసారో మోషే మరలా చేయించినప్పుడు, కర్ర చూపించినప్పుడు ఆ నీరు యొక్క ఫోర్స్కి ఐగుప్తు సైన్యం అంతా కూడా అక్కడ నశిస్తారు. ఆ సముద్రం మధ్యలో వారందరూ కూడా భయంకరమైన మరణము, భయంకర నాశనము మనం చూస్తాము. నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఆ సైన్యం అంతా కూడా చూసారా, ఆ ఎర్ర సముద్రం మధ్యలో వారు నశించుట వారు చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారు. కారణం ఏంటి తెలుసా? మేఘము వారిని నడిపించింది. చూడండి, ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి అందరూ కూడా. యెషయా గ్రంథం 4వ అధ్యాయము. నెక్స్ట్ టైం యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 4 వర్స్ నంబర్ 5 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. That the Lord will create above every dwelling place of Mount Zion and above her assemblies a cloud and smoke by day and the shining of a flaming fire by night, for over all the glory there will be a covering. చదవండి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. There is a promise. కానీ అందరికీ కాదు, సియోను కొండ మీద నివాసము కలిగిన వారికి మాత్రమే. ఎవరైతే సియోను కొండలో నివాసము కలిగి ఉంటారు, సియోను కొండ అనగా యేసు ప్రభువారే ఆ సియోను కొండ. యేసు ప్రభువారు నమ్ముకోవడం అనేది చాలా కష్టతరమే. కానీ దేవుని యొక్క ప్రకాశం, దేవుని యొక్క మేఘం, దేవుని యొక్క మేఘధూమములు, అక్కడ రాయబడిన మాట అగ్ని జ్వాల ప్రకాశము దేవుడు ప్రతి నివాస స్థలం మీద కలగ చేయబోతూ ఉన్నాడు. నేను వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తావా? తల వంచుదా. నీ నివాస స్థలం, నువ్వే ఆ నివాస స్థలం, నీ మీద దేవుడు క్రియేట్ చేయబోతూ ఉన్నాడు. He is going to create a cloud and smoke. మేఘ ధూమములను ఆయన సృష్టించబోతూ ఉన్నాడు, కలగ చేయబోతూ ఉన్నాడు. రాత్రి అగ్ని జ్వాల ప్రకాశం, the shining of a flaming fire, అనగా అగ్ని జ్వాల ప్రకాశమును నీ మీద కలగ చేయడానికి. ఎందుకో తెలుసా? ఎవరైతే సియోను కొండల మీద నివాసము కలిగినారో, సియోను కొండల మీదకి ఎవరైతే నివాసము కలిగినారో అక్కడ దేవుని యొక్క ప్రకాశము దేవుడు క్రియేట్ చేయబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు కలుగజేసిన దేవుడే ఈరోజు అదే దేవుడు మన జీవితంలో కూడా అట్టి మేఘములను